మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నట్లు లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు అయితే పల్నాడు జిల్లా అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకసో అర్థం కాదు మనకి. ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక మోనోపోలీ అనే చెప్పొచ్చు. స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు. ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను, అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో. ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకు భయం పట్టుకుంది. ఇప్పుడు మేమెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్గా ఆ మెడికల్ కాలేజెస్, ఆ బిల్డింగ్స్, హాస్టల్స్, ఆ యొక్క యాంబియన్స్, ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు, వీళ్ళని ప్రజలు చీకొడతారని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు, పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెళ్ళనీయలేదు ఈరోజు. అలాగే అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవరిని కూడా రానీలేదు. కాసు మహేష్ రెడ్డి గారు మిర్యాలగూడ అంటే ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం, యువత నుంచి మన యువజన విభాగం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ నియర్ బై లొకేషన్ సత్తెనపల్లి కావచ్చు, పిడుగురాల నియర్ బైలో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడున్నటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా బైఠాయించి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా 100 మందికి పైగా కూడా స్టేషన్లకు తీసుకువెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రామ్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రోగ్రామ్ని ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో, బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా. అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి. మీరు ఈ జీవోని రద్దు చేయాలి. ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపీ కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి. తిరిగి ఈ కాలేజెస్ 17 మెడికల్ కాలేజెస్ని మళ్ళా మీరు తీసుకున్నటువంటి ఈ 10 మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళా తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఇవి చేస్తేనే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతానే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు, ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను. అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా అర్జ్, డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే.